అన్న క్యాంటీన్ ప్రారంభించాం. గుంతలు చాలా మేరకు మనం పూడ్చడం జరిగింది. వచ్చే 2 నెలల్లో అన్నదాత సుఖీభవ తల్లికి వందనం కూడా మన ప్రభుత్వం అందజేయబోతుందని ఈ సభాముఖ కార్యకర్తలందరూ నేను తెలుపుతున్నా. గతంలో కూడా సంక్షేమం చేశాం, గతంలో కూడా అభివృద్ధి చేశాం. కానీ 1989లో కూడా ఓడిపోయాం, 2004లో ఓడిపోయాం, 2019లో ఓడిపోయాం. దానికి ఒక కారణం ఉంది. ఆ జబ్బు పేరేంటో తెలుసా? అలక. ఒక కుటుంబంలో మనందరం ఉంటాం. ఆ కుటుంబంలో మనం అనుకున్న నిర్ణయాలు అవ్వకపోవచ్చు. అలాగే ఒక రోజు పడుకుంటాం, కానీ 2వ రోజు మనం అందరం కూర్చుని భోజనం చేసుకుంటాం, కలిసికట్టుకు వెళ్తాం. నేను పార్టీ ఆవిర్భావ సభలో నేను మాట్లాడా. ఆనాడే చెప్పా, జగన్ గారితో నేను ఎంత పోరాడానో 3 రెట్లు ఎక్కువ నేను తెలుగుదేశం పార్టీలో పోరాడుతున్నాను చెప్పా. ఆనాడే చెప్పా, పార్టీలో సంస్కరణలు తీసుకురావాలంటే నేను చాలా కష్టపడుతున్నా అని చెప్పా. పార్టీలో అనేక నిర్ణయాలు తీసుకుంటాం, పాలిట్ బ్యూరోలో అనేక నిర్ణయాలు తీసుకుంటాం. నేను అనుకున్న నిర్ణయాలే అయి ఉండవు. అయినా కూడా గౌరవ జాతీయ అధ్యక్షుల వారు పాలిట్ బ్యూరో కలిసికట్టుగా నిర్ణయం తీసుకున్నప్పుడు శిరసు వంచి అమలు చేస్తాను. ఒకవేళ ఆ నిర్ణయం మన సిద్ధాంతాలు కానివ్వండి, కార్యకర్తలకు విరుద్ధంగా ఉంది, వ్యతిరేకంగా ఉందనుకుంటే నేను ఇంట్లో పడుకోను, మాట్లాడతా, సీనియర్ని కలుస్తా, జూనియర్ని కలుస్తా. లేదు ఇది కరెక్ట్ కాదేమో, ఏదోటి చేయాలి, దీన్ని ఎట్ట చేయాలి రాబోయ్ అని మాట్లాడతా. ఇది మీరందరూ తెలుసుకోవాల్సింది, మనందరం నేర్చుకోవాల్సింది. అంతేగాని పరుపాటుని వెళ్ళి అలాగే ఇంట్లో పడుకుంటే 2019 నుంచి 24 వరకు చూసాం ఎంత ఇబ్బంది పడ్డామండి. చంద్రబాబు నాయుడు గారిని బయటికి రానిలేదు. చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైలుకి పంపించారు. మీ లోకేష్ పైన 23 కేసులు పెట్టారు. ఆనాడే చెప్పారు, తగ్గేదే లేదురా భయ్. ఆనాడే చెప్పా, జగన్ గారు ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి, ఆ కాగితం మడిచి ఎక్కడ పెడతాడో కూడా పెట్టుకోండి అని చెప్పా. పెట్టారు, ఇబ్బంది పెట్టారు, సత్యాన్ని ఇబ్బంది పెట్టారు. పల్లన్న ఏకంగా కమర్షియల్ కాంప్లెక్స్ ఉంటే గాజువాకలో బుల్డోజర్లు పెట్టి కొట్టేశారు. అయినా ఎక్కడ పోలా. సమస్యలు ఉంటాయి. మన ఇల్లు 5గురం అండి మేము, దేవాంశ్ కూడా కలిసి. నేను అనుకుంది ప్రతి దేవాంశ్ చేస్తాడా? మీరే చెప్పండి. ఈరోజు పిల్లలు వింటారు అంత ఈజీగా. అయినా ఈ సందర్భంగా 2సార్లు నేను మాడతా. అదేవిధంగా బాబు గారితో నేను మాడతాను. అమ్మతో యుద్ధం కూడా చేస్తాలే, అమ్మే కదా, పర్లేదు చేస్తా. ఎందుకంటే అంతా చర్చించాలి, మాట్లాడాలి. సో నేను కూడా ఇక్కడ ఉన్న కార్యకర్తలు కోరేది అదే. ఏదో అయిపోయిందని మనం అధైర్యపడతాం కాదు, ఏదో అయిపోయిందని ఇంట్లో పడుకుంటాం కాదు. నమ్ముకున్న దానికోసం మాట్లాడాలి, చర్చించాలి. జాతీయ అధ్యక్షుల వారు పార్టీ ఆఫీస్లో ఉంటారు, నేను ఉంటాను, ప్రజా దర్బారు పెడుతున్నా, కలుస్తా, సమస్యలు పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటాం. ఎస్, మన నియోజకవర్గంలో ప్రత్యేకమైన పరిస్థితులు, అందుకే పార్టీ అబ్జర్వర్లు 2 వేసాం.